మనం ఈ సదస్సుకి ఆహ్వానించాం. ప్రధానంగా మనం ఈ సదస్సు ద్వారా, ఈ పెద్దల ద్వారా ప్రభుత్వానికి మన గోడు వినిపించడానికి, మన బాధలు తెలియజేయడానికి ప్రధానంగా ఈ సదస్సుని మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఒకటే అడుగుతున్నాం, అయ్యా జీవో ఇచ్చారు, అమలు అనేది మర్చారు. గత 16 నెలలుగా ఆ జీవోని అమలు చేయమని చెప్పేసి మనం కాలుకు బల్పం కట్టుకొని హైదరాబాద్ చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. మనమే కాదు, మన రెవెన్యూ పెద్దలు వంగ రవీందర్ రెడ్డి గారు కానీ, గౌతమ్ సార్ కానీ, మిగతా ఉద్యోగ సంఘాల నుంచి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందరికంటే వంగ రవీందర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో, ట్రెసా ఆధ్వర్యంలో అనేక సార్లు మన సమస్యని ప్రభుత్వం దగ్గర, మంత్రి దగ్గర అనేక సార్లు వినిపించారు, రిప్రజెంటేషన్లు ఇచ్చారు, టీవీలలో చెప్పారు, పత్రిక ప్రకటనలో చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనం ఏమడుగుతున్నాం, మాకు ఏదైతే 2023 జూలై ఆగస్టు నెలలో జీవో నెంబరు 81, 85 విడుదల చేశారో ఆ జీవోలో పొందుపరిచినట్టుగా 3797 మంది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది, జీవోలో పొందుపరిచింది. ఆ జీవోనే మాకు అమలు చేయండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఇలా మంత్రి గారు ఏమంటుండు, మంత్రి గారి కాడికి పోతే ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు, ఇంకా చర్చించలేదని చెప్పేసి మంత్రి గారు అంటుండు. మంత్రి గారిని మనం అనేక దఫాలుగా అడిగిన సందర్భంగా మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేసినామని చెప్పాడు. 5 ఐఏఎస్ ఆఫీసర్లు, దానిలో ప్రధానంగా మన సిసిఎల్ఏ గారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నవీన్ మిట్టల్ సారు ప్రధానంగా దానికి కన్వీనర్గా 5 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. దేనికోసం ఈ కమిటీ అంటే మీ విఆర్ఏల సమస్యలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం అని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టుద్ది, అధ్యయనం చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 8 నెలలు అవుతుంది. ఫిబ్రవరి 2024 10వ తారీఖున కమిటీ వేస్తే ఇప్పటి వరకే కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఎన్ని రోజులు పట్టుద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం అడగటం కోసమే ఈ సదస్సుని ఈ పెద్దల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసమే మనం ఈ రోజు నిర్వహిస్తున్నాం. ఇవాళ జీవో వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పేసి, ఉద్యోగం మా గ్యారెంటీ వస్తుందని చెప్పేసి, నారు పోసినోడు నీరు పోతడా, జీవో ఇచ్చినోడు ఉద్యోగం ఇవ్వకుండా మాందడా అని చెప్పేసి మన కుటుంబాలు మొత్తం ఓటాబందీ సమస్యలో ఉన్నటువంటి కుటుంబాలు ఓటా కింద అన్న తమ్ముడు అన్న ఓటాలు పంచుకున్నారు. ఒకరు ఉద్యోగం తీసుకుంటే ఒకరు భూమి తీసుకోవాలి, భూమి లేకపోతే డబ్బులు తీసుకోవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఓటాబందీ సమస్యలో ఉన్నటువంటి మన విఆర్ఏలంతా కూడా ఓటాలుగా పంచుకున్నారు. ఇట్లా అనేక మంది ఎకరము అరెకరం ఉన్నటువంటి కుటుంబాలు తమ్ముడికి ఇచ్చారు, అన్నకి ఇచ్చారు. లేదా డబ్బులు లేకపోతే 10 లక్షలు 20 లక్షలు డబ్బులు వడ్డీలకు తెచ్చి ఇచ్చారు. ఉద్యోగం వస్తుందని ఆశతోని గత 16 నెలలుగా ఎదురు చూస్తున్నాం. 16 నెలలుగా మనం ఎదురు చూడటమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలన అంటుంది, మనందరికీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తున్నట్టుంది, మాది బడుగు బలహీనల ప్రభుత్వం అని అంటుంది, ప్రజా పాలన మేము పాలకులం కాదు సేవకులం అంటుంది. ఈ ప్రభుత్వం వస్తేనన్నా మన బాధలు తీరుతాయని చెప్పేసి ఆశపడ్డాం, మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆశపడ్డాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు దాటింది. రేపు డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా దున్నపోతు మీద వాన కురిసిన సందంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ మన విఆర్ఏలంటే, మన ఓరసులంటే సులకనగా ఈ ప్రభుత్వం చూస్తుంది. మనమంటే ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రోజు ఈ సదస్సు ద్వారా మన సమస్యని పెద్దల దృష్టికి తీసుకుపోవాలనే ఆలోచనతోనే ఇది పెట్టాం. మేము గతంలో కూడా 80 రోజుల సమ్మె చేశాం.
పోరాడి జీవనం సాధించుకున్నాం. సమ్మె ఎందుకు చేశాం? సమ్మె కూడా గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఏమని? పే స్కేల్ ఇస్తానని, ఓరసలకు ఉద్యోగం ఇస్తుందని చెప్పేసి అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి 80 రోజుల పోరాటం చేశాం. అదంతా మీ అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున సెలవు అసెంబ్లీ కానీ లేదు, కాస్ రోడ్లో రాస్తోరోక లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మనం చేశాం. చేయటం ఫలితంగానే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. పోరాడి సాధించుకున్నటువంటి జీవోని ఇలా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టే మరో పోరాటానికి మనమంతా అవసరమైతే సిద్ధం కావాలి. ఇప్పటికీ మనం శాంతియుతంగా సామరస్యంగా ఎక్కడ ఘర్షణ పడకుండా మన పెద్దలు అదే చెప్తున్నారు. వంగ రవీంద్రరెడ్డి సార్ కానీ గౌతమ్ సార్ కానీ ఏమంటున్నారంటే, ప్రభుత్వానికి మీరు అగ్నెస్ట్ గా పోకండి, చేస్తారు. సార్ల మాట కూడా మనం నమ్ముకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా 16 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 300 మంది విఆర్ఏలు వారసులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ కాలంలో. ఎందుకు చనిపోయారు? అప్పులు చేసి వడ్డీలు కట్టలేక మనోవేదంతో హైదరాబాద్ అప్పులు చేసి తిరుగుతున్నారు. అంతేకాదు ఇంకా చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, అనేక రోగాల బారిన పడి మంచాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక తెగించి మనం అందరం ఐక్యం కావాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మన సమస్యలు వివరించడం కోసమే ఇక్కడికి చేరుకున్నాం. ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు ఏంటి? ఏం వాదనలు చెప్తుంది? ఇలా 61 సంవత్సరాల వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయని చెప్పేసి కొంతమంది అధికారులు అంటున్నారు. అక్కడక్కడ ఏ డిపార్ట్మెంట్ లేదు కదా, ఈ డిపార్ట్మెంట్ లో 61 సంవత్సరాలకు ఉద్యోగాలు ఎట్లిస్తారని చెప్పేసి కొంతమంది వాదనలు చేస్తున్నారు. అట్లాగే పాత ప్రభుత్వం ఇచ్చింది కదా, గత ప్రభుత్వం జీవో వచ్చింది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి వాదనలు చేస్తున్నారు. ఆనాడు చర్చల్లో కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఏం చెప్పాడు? మిగతా డిపార్ట్మెంట్లతో బీఆర్ఎల్ని పోల్చొద్దు, మిగతా డిపార్ట్మెంట్లు చూసినట్టు బీఆర్ఎల్ని చూడొద్దు. ఎందుకు చూడొద్దంటే, బీఆర్ఏలు తాతల నుంచి తల్లులు వారసత్వంగా తరతరాల నుంచి ప్రభుత్వానికి శాఖ చేశారు, ప్రజలకు సేవ చేశారు. అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలకు సేవ చేశారు. ప్రభుత్వ భూముల్ని రక్షించారు, చెరువులను రక్షించారు, కుంటల్ని రక్షించారు, చెట్లను రక్షించారు, మనుషుల్ని కాపాడారు. అందుకనే మానవత దృక్పథంతో వీరికి వారసులకు ఉద్యోగం ఇవ్వాలి, మిగతా డిపార్ట్మెంట్లతో వీళ్ళని పోల్చొద్దని చెప్పేసి ఆనాడు ఆ జీవోలో చెప్పారు, ఆ చర్చల సందర్భంగా చెప్పారు. అంతేకాదు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చర్చల్లో కూడా చెప్పారు, చాలా మంది విఆర్ఏలు చనిపోతున్నారు. విఆర్ఏలకు గతంలో రిటైర్మెంట్ లేదు. తండ్రి చచ్చిపోతే కొడుకు, కొడుకు చచ్చిపోతే తన పిల్లలకి వారసత్వంగా తరతరాలుగా వస్తుంటే. కానీ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు అనేక మంది విఆర్ఏలు చనిపోయారు. చనిపోయిన విఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వలే. కానీ ప్రభుత్వం చర్చల్లో ఒప్పుకుంది. 2014 జూన్ 2వ తారీఖు నుంచి జీవో వచ్చే నాటికి ఎంతమంది చనిపోయినా అంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆ చర్చల్లో ప్రభుత్వం వస్తుంది. కానీ చనిపోయిన విఆర్ఏలకు ఉద్యోగాలు రాలే. ఇలా చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ ఎట్లా అయ్యారు? ఇలా ఈ వ్యవస్థని మార్చిన తర్వాత, ఇతర ఉద్యోగాలకు పంపిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు 10 రోజులకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కుటుంబాలు కూడా బజార్లో పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్టుని ప్రభుత్వానికి నివేదించండి. వెంటనే తక్షణమే 3797 మంది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. మనం గంటన్న కోరికలు అడగట్లే, కొత్త డిమాండ్ పెట్టట్లే, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వమని అంటలే. ఉన్న ఉద్యోగాలకే వారసులకి ఇవ్వమంటున్నాం. ఇలా ప్రభుత్వం వ్యవస్థని బలోపేతం చేస్తామంటుంది. రెవెన్యూ వ్యవస్థని దీనికి జలసత్వాలు నింపుతామని చెప్తుంది. జలసత్వాలు నింపాలనంటే ఇలా యువకులు తదుల స్థానంలో కొడుకులు వస్తే, చదువుకున్న వాళ్ళు వస్తే ఇలా ఈ వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ వ్యవస్థలో ఇంకా యువతరం వస్తుంది, చదువుకున్న వాళ్ళు వస్తారు. కాబట్టి పెద్ద భారాలు పడేదేం లేదు. ఇచ్చిన జీవోల్ని అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతున్నాం. కాబట్టి ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరి సలహాలు సూచనలు మనం తీసుకున్నాం. భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేసి కూడా మనం నిర్ణయించుకుందాం. పెద్దల సలహా సూచనల మేరకి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరంతా కూడా సహకరించాలని ఇందాక CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. మీరు ఐక్యంగా ఉన్నంత కాలం ప్రభుత్వం మీ సమస్య పరిష్కరించకుండా పోయే పరిస్థితి లేదు. మేమందరం అండగుంటాం అని చెప్పారు. మనకు ఉద్యోగ సంఘాల అండ ఉంది, కార్మిక సంఘాల అండ ఉంది, రాజకీయ పార్టీల అండ ఉంది, సామాజిక సంఘాల అండ ఉంది. మొత్తం ప్రజలందరికీ మనం తలలో నాలుక లెక్క మనం పనిచేశాం. ప్రజలందరి మద్దతు కూడా మనకు ఉంది. కాబట్టి మనం ఐక్యంగా మన సమస్య పరిష్కారం కోసం ఇదే ఐక్యతని మనం కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ప్రెసా అధ్యక్షులు వంగ రవీంద్ర రెడ్డి సార్ గారిని ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.